హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు తెగ బాధపడిపోతున్నారు. పులివెందుల ఉప ఎన్నిక అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికలో దారుణాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. అసలుకు చాలా దారుణంగా మాట్లాడారు. ప్రెస్ మీట్ పెట్టారు, చాలా దారుణంగా మాట్లాడారు. చంద్రబాబు గారిని విమర్శించారు. అంత బాగుంది. అయితే అర్హత ఉండే వాళ్ళు కదా విమర్శించాలి. ఇవాళ మీరు ఒక వేలు చూపిస్తుంటే మీ వైపు 3 వేలు చూపిస్తున్నాయి. అర్హత ఉండేవాళ్ళ మీరా విమర్శించాలి. మీకు ఉందా అర్హత? ఒక్కసారి చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏం చేశారు? 2019 నుంచి 2024 వరకు ఏం వెలగబెట్టారు? ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమైన కుప్పంలో ఖచ్చితంగా అక్కడ పాగా వేయాలి, చంద్రబాబు నాయుడు ఇలాకాలో మన జెండా ఎగరాలని మీరు చేసిన దౌర్జన్యాలు, బెదిరింపులు, భయపెట్టడాలు ఏ రకంగా జరిగినాయి తెలియవా? అలాగే చంద్రగిరి అభ్యర్థి మీద ఏ స్థాయిలో దాడి చేశారు? చివరికి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, హత్యా ప్రయత్నం చేశారు. గుర్తులేదా? పల్నాడులో ఏం చేశారు? పల్నాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడులో జరిగిన పరిణామాలు ఎవరైనా మర్చిపోగలరా? దానికి ప్రత్యక్ష ఉదాహరణ తురకా కిషోర్. రోజు జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు తురకా కిషోర్, మీకు గుర్తుంది కదా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించిందంటే ఎంత భయోత్పాతానికి మీరు గురి చేశారు, ఎంత భయానక వాతావరణాన్ని మీరు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక బాయ్కాట్ చేసింది ఎన్నికల్ని. అంటే కనీసం నామినేషన్ కూడా వేయటానికి అవకాశం లేకుండా చేశారు. ఆడవాళ్ళ జాకెట్టులో అంటే ఆడవాళ్ళు నామినేషన్ పత్రాలు తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని చెప్పేసి జాకెట్లలో దాచుకున్నారు. దారుణంగా వాళ్ళ జాకెట్లు చించి మీరు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఇవన్నీ గుర్తులేవా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఏ రకంగా మీరు ప్రెస్ మీట్ పెడతారు ఇలాగా? అవినాష్ని అరెస్ట్ చేశారు, హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అందరిని బందీలు చేశారు. ఏం మాట్లాడుతున్నారు? తెలుగుదేశం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయలేదా? హౌస్ అరెస్ట్ చేయలేదా? అదేమంటే 750 మంది పోలీసులంట, వాళ్ళంతా పచ్చ చొక్కా వేసుకున్నారంట. మీరున్నప్పుడు బ్లూ చొక్కా ఇచ్చారు, ఇప్పుడు పచ్చ చొక్కా ఇచ్చారు, అంతేనా? నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. ఆ తర్వాత తిరుపతిలో బయట ఎన్ని బస్సులు ప్రత్యక్షంగా మీడియాలో ప్రజలు చూడలేదా? ఎన్ని బస్సుల నుంచి మీరు బయట ఓటర్లను తీసుకొచ్చారు, దొంగ ఓటర్లని ఉప ఎన్నికలో. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏం చేశారు? మీరు 7వ తరగతి కూడా పాస్ కాని వాళ్ళతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేయించారు. ఇది ఎక్కడ చోద్యం? ఇవన్నీ చూడలేదా మేము? ఏ రకంగా మాట్లాడతారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పోటీ చేసిన చోట అంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలు లేకపోతే అక్కడ కొంత గందరగోళ వాతావరణం జరగలేదని చెప్పడల్లా. ఈసీ కూడా 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించింది. పూర్తిగా అక్కడేం చాలా పద్ధతిగా జరిగిందని కూడా నేను చెప్పదలుచుకోలేదు. కానీ నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్నట్టుగా మీరేదైతే చేశారో ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత తిరిగి మీకు ఇచ్చేస్తారుగా. అది 30 ఏళ్లుగా మీరు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేస్తున్న మీకు ఇవాళ 11 మంది నామినేషన్ వేయటం మీకు మింగుడు పడకపోయి ఉండొచ్చు బహుశా. అది కూడా 11 మంది వ్యూహాత్మకంగా 11 మంది వేశారా? బహుశా మీకు కలిసి వచ్చే నంబర్, లక్కీ నంబరు 11 మంది వేశారు. ఇలాగా దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఏ రకంగా చేశారు? గత ఎన్నికల్లో మీకు ఆయన మాచర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన చివరికి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోయాడు, బ్యాలెట్ బాక్సులు ఇంకుపోశాడు. ఇన్ని దౌర్జన్యాలు, ఇంత దుర్మార్గాలు చేసిన మీకు ఇవాళ అడిగే హక్కు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. ఇవన్నీ జనం మర్చిపోతారా? మర్చిపోరు. ఖచ్చితంగా ఇది మీరు విత్తిన విత్తే. మీరే అంటారు కదా, మనం ఏం విత్తుతామో అది తిరిగి కోసుకుంటున్నా. బాగా గుర్తుండిపోయింది ఆ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చెప్పినా మళ్ళీ నేను ఆ డైలాగ్ చెప్పదలుచుకుంటున్నా. మీరు విత్తిన విత్తే మళ్ళీ మనం తిరిగి వస్తుంది, ఆ ఫలాలే మళ్ళీ మనం కోసుకోవాలి. మీరు విత్తిన విత్తుకు సంబంధించిన ఫలాలు ఇవాళ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అవే కోసుకోవాలి, తప్పదు.
ఇవాళ 30 ఏళ్లుగా భయభ్రాంతులకు లోను చేసి ఒక్కడిని కూడా నామినేషన్ వేయించలేదు. ఇవాళ 11 మంది నామినేషన్ వేశారంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టడాలు, ప్రెస్ మీట్ పెట్టి ఊరికే దొరుకుతారని పోలీసుల మీద నిందలేయాలి. మీరున్నప్పుడు అట్లానే చేశారు కదా పోలీసులు, మరి అన్ని ప్రభుత్వాలు అట్లా చేస్తారని మీరు అనుకుంటారా? అంటే మీరు మాత్రం చేయించుకుంటారు, ఎవరైనా చేస్తే కూడా తప్పని ఏం మాట్లాడతాం నాకు అర్థం కాదు. ఒక తప్పుని ఎత్తి చూపేటప్పుడు కనీసం దానికి ఒక అర్హత ప్రమాణాలు ఉండాలి. ఆ అర్హత మీకున్నదా లేదా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్. సో ఇవాళ అర్హత లేని మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా దయ్యాలు వేదాలు వల్లించడం అంటారు కదా, దానికి ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. సో ఆ రకంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న భయం అయితే పట్టుకుంది. ఎంతో కొంత అసలు ఎన్నికలు జరగని చోట ఎన్నికలు జరిపారు కదా, అది ప్రజాస్వామ్యతే కదా. దాన్ని మీరు ఎదుర్కోవడం పక్కన పెట్టి మీరు ఓడిపోతారని తెలిసి ఈ రకమైన నిందారోపణలు చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? సో ఇవాళ జనం అదే అనుకుంటున్నారు. పులివెందులలో మీ అడ్డాలో గతంలో మీరు కుప్పంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి అడ్డాలో మీరు జెండా పాతామని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇవాళ మీ అడ్డాలో తెలుగుదేశం పార్టీ జెండా పాతబోతోంది. ఖచ్చితంగా ఇది మీకు షాకింగే, బట్ జీర్ణించుకోవాలి.